దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్నప్పటికీ దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోలు సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పతనమవ్వగా నిఫ్టీ 24,000 మార్కును కోల్పోయింది. బీఎస్ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదిత కంపెనీల మార్కెట్ విలువలో 7.5 లక్షల కోట్ల మేర ఆవిరైంది. నాటి ట్రేడింగ్ ను సూచీలు సానుకూలంగానే ప్రారంభించినప్పటికీ కాసేపటికే అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం 11 గంటల సమయంలోనే సెన్సెక్స్ 952 పాయింట్లు కుంగి 78,850 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ 350 పాయింట్లు దిగజారి 23,922 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1.56% మేర నష్టాల్లో ఉంది. నిఫ్టీ మీడియా 3.54%, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ నుంచి సూచి 2.87%, నిఫ్టీ రియాలిటీ 2.69% మేర నష్టపోయాయి. ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ షేర్లు 2.71%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు 0.62%, ఐసిఐసిఐ షేర్లు 0.42% మేర కుంగాయి. దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోలు సూచీలను పడేశాయి. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రభు బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు లైవ్ లో. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్. దేశీయ మార్కెట్ చూస్తూనే ఉన్నాము, నష్టాల్లో పడింది ఇప్పుడు. సో ఏంటి సార్ అప్డేట్స్ ఏంటి? అంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ఇది మన పహల్గామ్ లో ఇష్యూ కొంచెం టెన్షన్ వస్తుంది. ఎందుకంటే నీటి కోసం యుద్ధం వస్తుందని ఒకప్పుడు బ్రహ్మం గారు చెప్పింది కదా, అట్లా ఏమన్నా వస్తుందేమో అని చెప్పి అటు నుంచి ఇటు నుంచి కొంచెం ఎల్ఓసి దగ్గర కొంచెం టెన్షన్ గా ఉన్నాయి. సో దానివల్ల ఏదైనా అవుతుందా అన్న భయంతో కొంచెం మార్కెట్ డిప్పు తీసుకుంటుంది. అది కాక 7-day విన్నింగ్ స్ట్రీక్ కదా, 7 రోజులు వరుసగా పెరిగింది. ప్లస్ అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఒకటి చైనా కూడా అనౌన్స్ చేసింది, మాకు ఇక బయలేటర్ టాప్ దిగితే ఉండవు, నో నెగోసియేషన్ విత్ యూఎస్ అని చెప్పేసింది అది. సో అదొక పాయింట్. మనమేమో లాస్ట్ ఏప్రిల్ వీక్ లో 12% పెరిగాం 1 month లో. యాక్చువల్ గా ఇయర్లీ తీసుకుంటే 10% పెరగటం అంటే మహా ఇది. అలాంటిది 1 month లో ఏప్రిల్ వీక్ లో లో నుంచి 21,743 నుంచి దాదాపుగా 12% పెరిగాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్. బ్యాంక్ నుంచి కూడా చూడండి, 49,000 నుంచి దాదాపుగా 56,000 దాకా వచ్చింది. సో అక్కడ అంటే ప్రాఫిట్ బుకింగ్ రావాలి కాబట్టి కొంచెం అదే తీసుకుంటున్నట్లయితే ఇవన్నీ కలిసి ఒకసారి వచ్చి పహల్గామ్ ఇష్యూ కూడా కలిసింది కాబట్టి ఎక్కువ ఒకసారి ఇదైంది. మార్కెట్ నుంచి 23,900 అక్కడ బాగా సపోర్ట్ ఉంది. ఇక్కడ ఏంటి పరిస్థితి, ఇక్కడ నిలబడుతుందా లేదా అనేది చూడాలి. 23,900, 800 మ్యాక్స్ ఏదన్నా కట్ అయితే ఇంకా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ ఇష్యూ ఎంత పడుతుందో చూడాలి. గవర్నమెంట్ కూడా రిగ్యులస్ గా వాళ్ళు ఏడుగుని పట్టుకోవాలనిపిస్తుంది. ఆ ఏడుగుని పట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, ఎవరు చేశారు ఏంటి అనేది బయటకు వస్తుంది కాబట్టి. సో డెఫినెట్ గా ఎంత త్వరగా వాళ్ళు పట్టుకుంటే మంచిది. ఇప్పటికే 2 రోజులు అయింది. అంటే గాలింపు చర్యలు బాగా జరుగుతున్నాయి. అది ఎక్కువ తొందరగా కంప్లీట్ చేస్తే డెఫినెట్ గా కొంచెం మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.